జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఆవిర్భావ ఘట్టం ఏంటో, భండాసుర వధను పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఘట్టాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా మనలో ఉన్న తమో గుణాన్ని తొలగింపజేసుకోవచ్చు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రంలో 24వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు భండాసుర వధ గురించి చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మాండ పురాణంలో మాత్రం భండాసుర వధ గురించి చాలా ప్రత్యేకంగా అమ్మవారు ఆవిర్భవించిన ఘట్టము, ఆ తర్వాత భండాసుర వధ చేయటం, వీటన్నిటి గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. భండాసుర వధ ఘట్టం అనేటటువంటిది ప్రధానంగా పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుణ్ణి దగ్ధం చేయటం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. పరమేశ్వరుడు అహంకారంతో తనకంటే గొప్పవాడు లేదని భావిస్తున్నటువంటి మన్మధుణ్ణి తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. ఒక్కసారిగా మన్మధుడు బూడిదలాగా మారిపోతాడు. అలా పరమేశ్వరుడు మన్మధుడిని త్రినేత్రంతో దగ్ధం చేసిన తర్వాత పరమేశ్వరుడు, పార్వతీదేవి, హిమవంతుడు, ప్రమదగణాలు అందరూ కూడా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతారు. అయితే పరమేశ్వరుడి ప్రమదగణాలలో ఒక వ్యక్తి, అతని పేరు చిత్రకర్మ అని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. అయితే ఆ చిత్రకర్మ ఆ బూడిదను చూస్తూ ఆశ్చర్యంతో ఆ బూడిద దగ్గరకు వచ్చి ఆ బూడిదను ఒక కుప్పలాగా చేసి ఆ బూడిదకు ఒక ఆకారం వచ్చేలాగా చేస్తాడు. అదే శ్లోక ప్రమాణంగా బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే, అత తద్భస్మ సంవీక్ష చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాతు పురుషం చిత్రాకారం చకారసహ అంటుంది బ్రహ్మాండ పురాణం. అంటే అర్థం ఏంటంటే, పరమేశ్వరుడి ప్రమదగణాలలో చిత్రకర్ముడు అనే పేరు కలిగిన ఒక వ్యక్తి, ఒక శిల్పి ఆ మన్మధుడి బూడిద మొత్తం కూడా ఒక ఆకారంలాగా మారుస్తాడు. ఆ బూడిదతో ఒక పురుష ఆకారాన్ని, ఒక బొమ్మలాగా తయారు చేస్తాడు. అలా తయారు చేసిన తర్వాత ఏతదృష్ట్వాతు చరితం విధాత భండితి యదువాచ తతో నామ్నా భండో లోకేషు కద్యతే అంటుంది బ్రహ్మాండ పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏతదృష్ట్వాతు చరితం విధాత భండితి ఆ బొమ్మను ఒక్కసారిగా ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు చూస్తాడు. చూసి బూడిదను బొమ్మలాగా తయారు చేశాడు, భలే భలే ఉంది అనుకుంటూ భండ అని బ్రహ్మదేవుడు అన్నాడు. భండ అంటే బాగు అని అర్థం. యదువాచ తతో నామ్నా భండో లోకేషు కద్యతే. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆ చిత్రకర్మ చేసినటువంటి ఆ బొమ్మని చూసి భండ బాగు అనగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది. ఆ బొమ్మే భండాసురుడనేటటువంటి రాక్షసుడిగా మారిపోయిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. రుద్రకోపానలాజ్యాతో యతో భండో మహాబలః తస్మాత్ రౌద్ర స్వభావశ్చ దానవాశ్చ భవత్తత. అంటే అర్థం ఏంటంటే, ఈ భండాసురుడు ఎలా వచ్చాడు? మన్మధుడు అహంకారంతో నాకంటే గొప్పవాడు లేడని భావించినప్పుడు పరమేశ్వరుడు కోపంతో తన త్రినేత్రాన్ని తెరిచినప్పుడు మన్మధుడు దగ్ధమవ్వటం వల్ల వచ్చిన బూడిద నుంచి ఆ భండాసురుడు వచ్చాడు. కాబట్టి ఆ బూడిదకుండే గుణం తమో గుణం. ఆ తమోగుణ ప్రధానమైనటువంటి బూడిద నుంచి భండాసురుడు వచ్చాడు. కాబట్టి తమోగుణ ప్రధానంతో రాక్షసుడిగా మారిపోతాడు. అది శివశక్తి నుంచి, మన్మధుడి నుంచి వచ్చినటువంటి బూడిద కాబట్టి కొన్ని శక్తులు వచ్చి కఠోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ప్రభావం వల్ల దేవతలందరినీ జయించేటటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి రాగానే ఈ భండాసురుడు ఇంకా ఆ బూడిద కుప్పలో మిగిలి ఉన్నటువంటి బూడిదలో 2 భాగాలుగా చేసి 2 వ్యక్తులను తయారు చేస్తాడు. వాళ్లే విసుక్రుడు, విషంగుడు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అంటే తనకు అనుచరులు కావాలి, దేవతల మీద విజయం సాధించాలని భండాసురుడు తపస్సు ద్వారా వచ్చిన శక్తితో మళ్ళీ ఆ బూడిద కుప్పలోంచి 2 బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోస్తాడు. అలా విసుక్రుడు, విషంగుడు వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత రాక్షసులందరూ కూడా భండాసురుడి దగ్గరకు వస్తారు.
అలాగే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు కూడా వచ్చి దేవతల మీద విజయం సాధించి నువ్వు రాజ్యాధికారం పొందాలంటే నీకు ఒక నగరం ఉండాలి అని చెప్పి శుక్రాచార్యుడు విశ్వకర్మను పిలిపించి భండాసురుడి కోసం ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మింపజేస్తాడు. ఆ నగరం పేరే శూన్యక నగరం. అలా శూన్యక నగరం అనే నగరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నగరంలో భండాసురుడు పరిపాలన చేస్తూ దేవతల మీద యుద్ధాలు చేస్తున్నప్పుడు శుక్రాచార్యుల వారు భండాసురుడితో ఏం చెప్తాడంటే, దేవతల మీద కేవలం యుద్ధం చేయటం మాత్రమే కాదు, దేవతలకి సంపూర్ణమైన ఆధిపత్యాన్ని తొలగింపజేయాలి. అలా తొలగింపజేయాలంటే నీ శక్తితో, నీ తపశ్శక్తితో వాళ్ళని భోగాలకు అతీతంగా ఉండేలాగా చెయ్యాలి అని పలుకుతాడు. అప్పుడు భండాసురుడు తన తపశ్శక్తితో దేవతలందరూ కూడా సుఖభోగాలకు అతీతంగా ఉండేలాగా చేస్తాడు. దానివల్ల దేవతలలో ముందుకు వెళ్ళేటటువంటి ఆ జీవ పరిమాణ ప్రక్రియ జరగదు. అప్పుడు దేవలోకం మొత్తం కూడా స్తంభించిపోతుంది. అందరూ ఏం చేయాలో తెలియక త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి దేవతలు ప్రార్థిస్తే, ఇది ప్రత్యేకమైనటువంటి రాక్షస శక్తి, దీని నుంచి బయటపడాలంటే మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థించాలి. ఎందుకంటే మేము సృష్టి స్థితి లయలను మాత్రమే చేస్తాం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షస మాయ, జీవశక్తి అనేది క్రమక్రమంగా తగ్గింపజేసేటటువంటి మాయ, సుఖాలు భోగాలు లేకుండా నిర్వీర్యం చేసే మాయ, దీని నుంచి బయటకు తీసుకురావాలంటే మీరు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించమని చెప్తే అప్పుడు దేవతలందరూ కూడా మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు దేవతలందరి ప్రార్థనల మేరకు అమ్మవారు ఆవిర్భవించిందని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానంతో అమ్మవారు ఆవిర్భవించింది. అమ్మవారి ఆవిర్భావ ఘట్టాన్ని వచ్చే శుక్రవారం శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనైశ్చరుడి వాహనం కాకి ఎలా అయిందో, శనైశ్చరుడిని ఆరాధన చేసేటప్పుడు కాకి వాహనం మీద ఉన్న శనైశ్చరుడిని ఆరాధన చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, తిరునల్లార్ శని క్షేత్రంలో శనైశ్చరుడిని పూజించడం ద్వారా ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. రసయోగం సామాన్యమైన విషయం కాదు. భగవద్ రసయోగం అది కేవలం బృందావనంలో ఆ మట్టి వాసన తగిలిన కృష్ణ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అక్కడ వాళ్ళు రసికులు. ఆ రసయోగంతో నిరంతరం నన్ను ఉపాసించాడు, తప్పించిపోయాడు, జీవుడు ముక్తి పొందిపోయాడు. దేహం అమ్మయ్య వదిలేశాను అనుకున్నాడు, కానీ దేహం రసయోగి యొక్క దేహం కనుక ఇలా ద్రవించిపోతుంది తెలుసా. అందుకే అలాగా రసానుభూతి పొందగలిగే హృదయం ఉండాలి, కానీ ద్రవించిపోతారు. నేను ఒకప్పుడు అలాగే ద్రవించిపోయాను అన్నాడు కృష్ణుడు. ఏమిటి అన్నీ ఇలా ఇబ్బందులు పెడుతున్నాడు, ఒకదాని కూడా మెలిక. సరే ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ రుభురూప నదికి నమస్కారము. అది మన పురాణాల్లో శబరీదేవి నది అయిపోయింది ఇలా వింటూ ఉంటాం. వాళ్ళు ఎందుకు నదులు అయ్యారంటే వాళ్ళ జీవుడు ముక్తి పొందిపోతారు, వాళ్ళ దేహములు తపస్సు చేత ఈ రూపాన్ని స్వీకరిస్తాయి. ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ ఇది మామూలు దేహములు కాదు, తపస్సుతో కూడిన దేహములు కనుక మళ్ళీ భూమికి ఉపకరంగా వాళ్ళ పార్థివ దేహం ఒక పార్థివమైన అంటే పృథివీకి సంబంధించిన నదిగానో వృక్షంగానో ఈ విధంగా తయారవుతాయి. నేను ఇలాగ కరిగిపోయాను, పైగా నాది పార్థివ దేహం కాదు. గోలోకంలో నా దేహమే అప్రాకృత దివ్యమంగళ విగ్రహం, పైగా లీలగా స్వీకరిస్తాను. రూపము ఉందా, స్వీకరిస్తాను. అలా నేను ఒకప్పుడు ఉంటే నారదుడి దగ్గర నారదుడు వచ్చాడు. ఈ నారదుడు పూర్వజన్మల వృత్తాంతాలు ఇక్కడ కొన్ని అధ్యాయాలు, కానీ ఇప్పుడు అందుకు చెప్తామని మనం ఆశించడానికి అవకాశమే లేదు. అక్కడ నారదుడు తర్వాత నారదుడుగా జన్మించిన తర్వాత తత్పూర్వం దాసీపుత్రుడిగా లేక కొన్ని శాపగ్రస్తుడై రకరకాలు అనుభవించాడు. ఆయన చిట్ట చివరికి ఆయన పరమాత్మను మెప్పించడం కోసం సంగీత సాధన చేస్తాడు. గొప్ప సంగీతం కావాలంటే ఏం చేయాలంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, మీ అమ్మను ఉపాసించను అంటే సరస్వతీమాతని. అక్కడ సరస్వతీమాతను ఉపాసన చేస్తాడండి మహానుభావుడు నారదుడు. అక్కడ సరస్వతి స్తోత్రములు ఉన్నాయి, చాలా అత్యద్భుతమైనది కనక భాగవతం. అప్పుడు సరస్వతీమాత కృప చూపిస్తుంది, ఎన్ని విధాల స్వరశక్తుల్ని రాగశక్తులను అనుగ్రహిస్తుందో. అక్కడ రాగములు స్వరములు వాటి దేవతా విశేషాలన్నీ కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, అద్భుతమైన అంశం. అలాంటి సంగీత కృప పొంది ఆ మహానుభావుడు తపస్సుతో క్రమంగా గోలోకానికి చేరుకోగలిగాడు. అంతకుముందు బ్రహ్మలోకంలో ఇవి తిరిగి గోలోకానికి వెళితే కృష్ణుడు వింటున్నాడు ఆ గానాన్ని.
పాడితే కృష్ణుడి మీదే పాడాలని ఆయన యొక్క ఉద్దేశం. రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులు నుతింపగ నోపదు జిహ్వ అన్నాడు అన్నమయ్య. అందుకే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి గానం చేస్తున్నాడు పరవశంతా. అది వింటూ కృష్ణుడు కరిగిపెట్టాం. ఇదే కదా దేవి భాగవతంలో కూడా శివుడు గానం చేస్తుంటే కృష్ణుడు కరిగేయడం అన్నాడు. శివుడు చేశాడు, నారదుడు చేశాడు, పక్కన పెట్టి తన కోసం పాడితే తను కరిగిపోతాడు. చిత్రం ఏంటంటే దేని ధర్మం వదిలేస్తాయట గానం వింటే. అంటే ప్రవహిస్తున్న నదులు స్థిరంగా నిలబడిపోతాయి, నిలబడిపోయిన పర్వతాలు కరిగిపోతాయట. అది గొప్ప నాదశక్తికి ఉన్నటువంటి ప్రభావం. కృష్ణుడు వేణు ఉత్తాలుగా అయిపోయేవి. పైగా ఆయనే రసస్వరూపుడు, రసజ్ఞుడు కూడా. భగవంతుడి కంటే రసజ్ఞుడు ఎవ్వరూ ఉండరంటే. లోకంలో ప్రతివాడికి మనం అనుభూతి కలిగించడం నానా అవస్థ చెప్తే నేను చెప్పింది అర్థమైందా, అసలు నా ఉద్దేశం ఏంటంటే అని ఇంత వర్ణిస్తే వాడికి అర్థం కాదు. భగవంతుడు అలా కాదు, నువ్వేం వ్యాఖ్యానించక్కర్లే, ఒక మాట చెప్తే చాలు రసాన్ని అందుకోగలడు. అందుకే రసజ్ఞ రససేవది కళానిధి కావ్యకళ అని అన్నాం. ఇది తెలిసిన మహానుభావులు వీడి మీద వాడి మీద రాసే కంటే ఆయనకే రాసుకుంటే మురిసిపోవచ్చు కదా అని చేశారు. ఆదిశంకరుల నుంచి అందరూ కూడా. మొత్తానికి నారదుడు గానం చేస్తున్నాడు నా పాట. దాంతో నేను కరిగిపోయాను గోలోకంలో. ఒకసారి కరిగిపోయిన నేను ఒక ద్రవంగా మారిపోయాను. బ్రహ్మమైన నేను ద్రవమైతే దాన్ని ఏమనాలి, బ్రహ్మద్రవము అనాలి. ఇక్కడ అలా మారిపోయాను. అయితే అలా అయిపోయానంటే మరో రూపం లేదనా, ఆ రూపంతో అలా అయ్యాను. మళ్ళీ ఈ రూపం స్వీకరించి ఇలా ఉన్నాను. మళ్ళీ ఆ బ్రహ్మద్రవం ఎక్కడ గోలోకంలోది. అది క్రమంగా నా సంకల్పంతో వస్తూ వస్తూ కృష్ణిగర్భుడు ఏ బ్రహ్మాండంలో ఉన్నాడో గుర్తుందా? మొట్టమొదటి గోలోకం వెళ్ళినప్పుడు ఏ బ్రహ్మాండం నుంచి వచ్చి అడిగారు. పుష్టిగర్భుడు పుట్టినది, వామనుడు అవతరించి పైకి పాదమెత్తగా రంధ్రం పడింది ఆ బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో ఆ రంధ్రంలోంచి ఆ వామనుడు పాదం తగిలితే అక్కడి నుంచి దిగి వచ్చింది ఆ బ్రహ్మద్రవము. అలా దిగి వచ్చిన బ్రహ్మద్రవం పేరే గంగా అని తెలియజేశాడు. కనుక నేను బ్రహ్మద్రవ రూపంలో గంగగా దిగి వచ్చాను. ఆ దిగివచ్చిన నా యొక్క వేగం భూమి తట్టుకోలేదు కనుక రుద్రుడు జటలో ధరించి కిందికి పంపాడు. కనుకనే నా యొక్క ద్రవ రూపము గంగా. గంగ విష్ణు పాదోద్భవ వియత్పదము అంట. విష్ణు పాదోద్భవం అంటే అక్కడ ఈ బ్రహ్మాండానికి పైన వామనుడి పాదం అక్కడ తగిలింది కనుక విష్ణు పాదోద్భవ. కానీ అక్కడ ఉద్భవం ఎక్కడ గోలోకంలో కృష్ణుడే బ్రహ్మహృదంగా మారి దిగాడు. అది గంగయ్య వచ్చింది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారం అనగానే సహజసిద్ధంగా మన గృహాల్లో కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ఆగమనం కోసం ఈ నియమాల్ని పాటిస్తారో తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆ గృహంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి అలంకరించటం, అలాగే సింహద్వారానికి రెండు వైపులా కూడాను స్వస్తిక్ గుర్తు, ఓంకార గుర్తు వేసి పసుపు రాసి గడపకి పైభాగాన మామిడి తోరణాలు తగిలించటం, అలాగే పూజ చేసేటువంటి మందిరంలో కూడాను స్వస్తిక్ గుర్తు వేసి తర్వాతనే ఆ యొక్క దీపారాధన కుందులను ఆ యొక్క గుర్తుపైన అమర్చి దీపారాధన ఆచరించటం, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు దీపారాధన ఆచరించేటప్పుడు 2 ఒత్తులు లేక 3 ఒత్తులే వేస్తున్నారు. సహజసిద్ధంగా 5 ఒత్తులతో దీపారాధన చేయటం చాలా యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ 5 సంఖ్య అనేది అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం అనేటువంటి తత్వానికి నిదర్శనంగా భావన చేస్తూ గనక దీపారాధన చేసినట్లయితే ఆత్మ పరంజ్యోతి పరమాత్మ తత్వరీత్యా భగవంతుని దగ్గరికి చేరడానికి ఆ స్వామి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టి అనుక్షణం కూడా ఈ యొక్క వ్యక్తి పైన ప్రసరింపజేయటానికి వీలుగా మనం
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ శ్లోకాన్ని చదువుతూ చక్కగా కుంకుమ ఒక పువ్వు అలా అమర్చి తర్వాత మన జపతపాదల్లోకి వెళ్ళటం జరుగుతుంది. జపం చేసేటప్పుడు కూడాను మొట్టమొదటిసారిగా నారాయణ మంత్రాన్ని గురు జపాన్ని చేసుకోవాలి. గురువే సర్వలోకానాం అన్నారు కదండి. అందుచేత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి గురువును తలుచుకొని తర్వాత ఉపవాసన పట్టి మీ యొక్క జపతపాదలకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడాను షోడశోపచార పూజలు ఇవన్నీ కూడాను నిర్వహించడం మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో నిత్యం జరిగేటువంటి విశేషాంశకమైన విధి విధానాలన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:45. తిథి పంచమి రాత్రి 1:18 వరకు. నక్షత్రం శ్రవణం పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 8:04 నుంచి 9:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. అమృతకాలం సాయంకాలం 6:37 నుంచి 8:22 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం సందర్భంగా మనం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగని మనకు అధిక మాసం జ్యేష్ఠం అధిక మాసం కాబట్టి పురుషోత్తమ మాసంగా ఈ సమయంలో మనం నారాయణునికి ఎలాగా పూజ చేసుకుంటున్నాం కాబట్టి 33 అప్పాలు ఆయనకి నివేదన చేయడం, వాటిని వాయనంగా సమర్పించడం, 33 నామాలతో అర్చించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా భూమండలాన్ని దానం చేసినంత ఫలితం వస్తుంది. అలాగనే ఆ అప్పాలకు ఉండేటువంటి చిల్లులు ఏవైతే ఉన్నాయో అంతకాలం అన్ని వేల సంవత్సరాలు వైకుంఠవాసం సంభవిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. దయగల హృదయమే భగవంతుని నిలయం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. కాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ మొలిచినటువంటి సంపాతి వాక్యం నాకు ప్రమాణం. సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మళ్ళీ వెతుకుతాను. ఈసారి సీతమ్మకి నమస్కారం చేసి ఆమె దర్శనాన్ని అపేక్షిస్తాను. ఇది దోషాన్ని దిద్ది అది వస్తువు కాదు నేను దర్శించడానికి. నేను చెయ్యగలిగినది ఉపాసన.
ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి తప్ప నేను కాదు దర్శనం చేసేది. అందుకని ఇప్పుడు నమస్కారంతో మొదలుపెట్టారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై. ఎప్పుడు కూడా ఉపాసనలో భగవంతుణ్ణి ఒక్కడిని పిలవరు. అందుకే మీరు సనాతన ధర్మంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాన్ని గమనిస్తే ఎప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేసినా సశక్తియుతుడిగా ఆరాధన చేస్తారు. పక్కన శక్తి లేనటువంటి వాడిని ఆరాధన చెయ్యరు. ఏదో శిచీ పురంధరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః అలా అంటాం తప్ప పక్కన అమ్మవారు లేనటువంటి వారికి సంప్రదాయంలో ఉపాసన రీత్యా పూజ చేయరు. జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు, అది గురువుగా పూజ ఉంటుంది, అది వేరు. నిత్య పూజ చేసేటప్పుడు పక్కన అమ్మవారితో కూడుకున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని పూజ చేస్తూ పరివార దేవతలతో కలిపి పిలుస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినా చుట్టూ పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలకి ప్రదక్షిణంలో నమస్కారం చెయ్యకుండా తిన్నగా భగవంతుని యొక్క దర్శనం ఒకటే అపేక్షించిన వాణ్ణి ధూర్తుడిగా భావిస్తాడు భగవంతుడు. అందుకే ప్రదక్షిణం చేసి పరివార దేవతల్ని చూసి వెళ్ళాలి. అందుకని రామ మీకొక్కరికి కాదు నమస్కారం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయి, జనకాత్మజ అయినటువంటి ఆ తల్లుందే ఆమెకి నమస్కరిస్తున్నాను. మిగిలిన వారందరికీ నమస్కరిస్తున్నాను. సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కనపడింది శిశుపావృక్షం. ఎక్కడ? సదదర్శ విదూరస్థం చైత్యప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాసపాండురం అంటారు మహర్షి. 1000 స్తంభాల మంటపం ఉంది. 1000 స్తంభాల మంటపం అది చైత్యప్రాసాదం. ఆ 1000 స్తంభాల మంటపం పక్కన ఉన్న శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత దర్శనమైంది. యోగికి దర్శనం ఎక్కడవ్వాలి? గురువుగారి అనుగ్రహంతో చంద్రుడి నుంచి ఒలుకుతున్నటువంటి సుధాధారలలో తడుస్తూ అమ్మవారి దర్శనం సహస్రారంలో అవ్వాలి. సహస్రారం అంటే 1000 స్తంభాల మంటపం. అందుకే యోగపరంగా ఆలోచన చేస్తే అది 1000 స్తంభాల మంటపం. ఆ మంటపం పక్కన ఉన్నటువంటి శిశుపావృక్షం మీద కూర్చునుండగా కింద తల్లి కనపడింది. ఎలా కనపడింది? ఆయన ఎలా ఉంటుంది అమ్మవారిని ఊహించారో అలాగే కనపడింది. అది భగవంతుని యొక్క లక్షణం ఏమిటంటే యద్భావం తద్భవతి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది శృతి. ఆయనకు అసలు ఒక రూపం లేదు, కానీ మనం ఎలా కనపడాలని ధ్యానం చేస్తున్నామో అందుకే ఒక మంత్రం చేస్తే ఆ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇలా ఉంటుంది అమ్మవారు, ఇలా ఉంటాడు అయ్యవారు అని వర్ణిస్తారు. అలా వర్ణించబడినటువంటి రూపం ఏదుందో దాన్ని భ్రూమధ్యంలో కానీ ముక్కు చివర కానీ బాహ్యనేత్రములను మూత వేసి ధ్యానం చేస్తూ లోపల జపం చేస్తారు. ఆ బీజాక్షరముల యొక్క విస్ఫోటనం చేత ఆంతరముగా కలిగినటువంటి శక్తి వలన ఎటువంటి ధ్యాన శ్లోకంతో మీరు అమ్మవారు కనపడాలని ధ్యానం చేశారో అటువంటి రూపంతోనే ఆమె సాక్షాత్కరిస్తుంది. అంతేకాని అదే ఆవిడ రూపం అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు హనుమ ఎలా కనపడాలి అమ్మవారిని కోరుకున్నారో అలాగే కనపడడం తత్వతః చాలా గొప్ప విషయం. కానీ నిజానికి ఆమె శోకమూర్తి కాదు. ఆమె నిజంగా ఏడుస్తోందనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఆవిడ ఆదిశక్తి, లోకమాత. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ అయోనిజ. ఆవిడ ఏమైనా చెయ్యగలదు. కానీ ఎందుకు ఏడుస్తోంది? మరి ఎందుకు ఏడుస్తోందో చెప్పకుండా చెప్పడం సుందరకాండ. అది జగన్మాత కంటి వెంట పడ్డ కన్నీరు. ఎందుకు పడింది? కొడుకుగా మాట్లాడవలసిన వాడు కేవలం ఒక పురుషుడిగా తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కుసంస్కారానికి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఆ కన్నీటికి ఒక్క లంక కాదు కాలిపోయేది, యావత్ భూమి కాలిపోతుంది. ఇప్పుడు అది కాలిపోకుండా చూడడం హనుమ యొక్క కర్తవ్యం. అందుకే ఆయన ఏం చేశారంటే
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరంజనీయం. సుందరకాండలో హనుమద్వైభవాన్ని చెప్పింది ఆ శ్లోకం. ఆయన కొత్తగా అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టలేదు లంకకి. ఈ కన్నీటి బిందువుల వలన యావత్ భూమి కాలిపోకూడదు. అందుకని ఆయన ఏం చేశారంటే యశోకవన్నింజనకత్మజాయా సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార అనబడేటటువంటి అగ్నిహోత్రాన్నే నిప్పుగా మార్చి లంకనొకదాన్ని కాల్చేశారు. ఆవిడ కన్నీటికి కారణం లంక ఒకటే కాబట్టి, అమ్మ మిగిలిన భూమి కాలడానికి వీళ్ళే అని మహాయోగి పొంగవుడై దాని యొక్క అగ్నిహోత్ర సంస్కారము చేత లంక ఒకటే కాలిపోయేటట్టు చేసి మిగిలిన భూమిని కాపాడాడు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృపాచార్యుడు అంటే అందరికీ భయమే కదా. బంగారు దగ్గర ఒకరు సరైన వాళ్ళు ఉండాలి కదా. అందుకని నమ్మకస్తులుగా ఉండేవాళ్ళకి యజ్ఞయాగాదులో సంచి పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళే క్యాషియర్స్. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా శ్రేష్ఠ పురుషులందరికీ వారి అర్హతలకు తగిన విధంగా అటువంటి యజ్ఞం మేము కాశీలో చేశామండి. అదే పెద్ద యజ్ఞం మాకు. ఎంత బాగుందో. వారి అర్హతలకు తగిన విధంగా పనులను ధర్మరాజు వారికి అప్పగించాడు. తర్వాత బాఖ్లిక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయత్రతులను ఇంటి మీద పెత్తనం చేయించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఇంటి మీద ఎవరో ఒకరు ఉండాలి, ఇల్లు కాపలా కాయాలి కదా, వాళ్ళు కాయాల. జయత్రథ వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. యజ్ఞశాలకు అందరూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి? వాళ్ళకి ఇంట్లో పెట్టాడు. అట్లా వాళ్ళని ఈ ఇల్లు కాపలాగా పెట్టారు. వారు యజమానులాగా వ్యవహరిస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడ ఇంట్లో పెత్తనం వాళ్ళదే పెత్తనం. ఈ పెద్ద పనిలో దానం చేయటానికి ధనం బాగా ఖర్చు అయిపోతుంది. అందుచేత ఎప్పుడు ఇవ్వాలో, అంటే దానాన్ని ఎప్పుడు ఇవ్వాలో, తర్వాత యజ్ఞానికి ఎంత ఇవ్వాలో, దేనికి ఇవ్వాలో పట్టి ప్రకారంగా చూసుకొని బాగా తెలిసి ఉండాలి వాళ్ళకి. చెప్పినప్పుడు కాదు ఇచ్చేది, వాళ్ళే తెలుసుకోవాలి. అందుకని ఈ పని చేయటానికి సర్వధర్మాలు తెలిసిన విదురుని నియమించాడు. ఎంత బాగుందండి. మంచి స్థళయం, మంచి వారిని పెట్టాడు అక్కడ. ఆయన యజ్ఞ లోపం కాకోకుండా చూసుకుంటాడు. అదంతా పరమాత్ముడి యజ్ఞం. ఇదంతా మామూలు మనుషులు చేసేది కాదు. యాగానికి వచ్చిన వారందరూ చేతుల్లో ఏదో ఒక కానుక పట్టుకొని వస్తూనే ఉంటారు, వద్దన్నా ఇస్తూనే ఉంటారు. ఈ కానుకలన్నీ పుచ్చుకోవాలి. ఇది పెద్ద పని కదా. దీనిని ధర్మరాజు దుర్యోధనుడికి అప్పగించాడు. దుర్యోధన నువ్వు చూసుకో అని చెప్పి. ఎంతో సంతోషం దుర్యోధనుడికి. వచ్చిన ప్రజెంటేషన్స్ అంతా భవనంలో పెట్టుకునేటువంటిది. తాంది అంతా తానా అట్లే చూసుకున్నాడు. ఆ బహుమానాలన్నీ చూసి ఆనందం వాడికి. ఇది నాదైతే బాగుండు. ఏం చేస్తావు? కాదు కదా. అప్పుడే వాడికి కడుపులో మంట. అందుకని అక్కడ పెట్టాడో ఏమో తెలియదు. ఇప్పటి నుంచే కడుపు మండుకొని పెట్టాడు అనిపిస్తుంది పాపం. వాటిని తగిన ప్రదేశానికి తరలించి జాగ్రత్త చేసే బాధ్యత కూడా దుర్యోధనుడికే అప్పగించాడు. అంతే. తర్వాత ఇంత పెద్ద యజ్ఞంలో యాగమంటపంలోకి అడుగు పెట్టడంతోనే బ్రాహ్మణుల మనసులు సంతోషంతో నిండిపోవాలి. ఇది సమర్థుడైన వాడి వల్లే జరుగుతుంది. విప్రుల యొక్క మనస్సులు గెలవటం వల్లే యాగం విజయవంతమవుతుంది. అందుకని ఈ బాధ్యతను ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడికి అప్పగించాడు. ఇంకా అంతకన్నా ఇంకేముందండి. భగవంతుడైన శ్రీకృష్ణుడు వచ్చినటువంటి యాజ్ఞికుల్ని, యజ్ఞం చేసేటువంటి ఆ బ్రాహ్మణుల్ని, ఆ మహాత్ముల్ని చూసుకునే బాధ్యత కృష్ణుడికి పెట్టాడు. కృష్ణుడు ఉన్నాడంటే ఇక వాళ్ళు తుటకపటకని ఇంకా ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి అంతే. కృష్ణుడు దర్శనం, కృష్ణుడితో మాట అంతా నిండిపోతున్నారు వాళ్ళకి. అది అయినప్పటికీ దక్షిణాలు, కొంతమందికి దక్షిణను పెడితే కూడా చూసుకునేవాళ్ళు కాదట, కృష్ణుడినే చూసేవాళ్ళట. చరణక్షాళనే కృష్ణగా బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్ సర్వలోక
సమావృత్తః పిప్రోషుః ఫలముత్తమం. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఆజ్ఞానుసారంగా అందరినీ సంతోషపరచాలనే కారణంతో బ్రాహ్మణుల పాదాలను కడిగే పనిని చేశాడు. చూశాడు, ఈయన మహానుభావుడు, ఈయనంత కపటనాటక సూత్రధారి ప్రపంచంలో లేడు. కాళ్ళు కడుగుతూ కాళ్ళలో ఉండే రేఖలనంతా తీసి పారేస్తాడు. కాళ్ళలో ఉండే కన్ను తీశాడు. ఎవరని తెలుసు కదా, కన్ను తీసి పారేశాడు. ఏ చరిత్ర వింటున్నారు కదా మీరు, మీకు అర్థమవుతుంది కదా ఎవరని. చెప్తారా ఎవరని? చెప్పండి చూస్తాం. దీనివల్ల ఆయనకు ఉత్తమమైనటువంటి ఫలం లభించింది. కృష్ణుడికే లభించింది అని చెప్తారు చూడండి. ప్రతి బ్రాహ్మడికి కూడా పాదం కడిగాడు. ఇక పాదం కడుగుతూనే అంతే, ఇంకా కృష్ణుడు చెప్పినట్టే చేయటం. వాళ్ళు దక్షిణ కూడా వద్దు, భోజనం కూడా వద్దు, కృష్ణుడు పాదం కడిగాడు. అబ్బా, ఇంకేం ఎంతకన్నా. యాగం చూడటానికి వచ్చిన ప్రతి ఒక్క రాజు కనిష్టపక్షం 1000 సువర్ణ నాణాలు తీసుకొని వచ్చారు. ప్రతిరోజు ధనరత్నాలను తీసుకొని వచ్చి ఇచ్చి ధర్మరాజు సంపదను వృద్ధి చేశారు. అంతేకాకుండా ఆ యజ్ఞంలో రాజులందరూ కూడా నేనిచ్చిన రత్నాల ధనంతోనే యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనే ఆలోచనతో పోటీ పడ్డారట. రత్నాలను తీసుకొని వచ్చి ఇచ్చారు. నా రత్నాలతోనే యజ్ఞం పూర్తి చేయాలి, నా రత్నాలతోనే యజ్ఞం చేయాలి. అన్ని చోట్ల ఉంటుంది వాళ్ళకు కావలసినటువంటి పరమాత్ముడి దగ్గర. అట్లా ధర్మరాజు దగ్గర కూడా అదే విధంగా నా డబ్బుతోనే యజ్ఞం చేయాలి అనేది, నా డబ్బుతోనే కార్యక్రమం అన్నదానం చేయించాలా. సంతోషం అట్లా ఉంటే. ఎన్ని రోజులు జరుగుతుంది? ఒకరోజా? అన్నదాళ్ళకు అవుతూ ఉంటుంది. యజ్ఞంలో యూపస్తంభాలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. యజ్ఞానికి చూడటానికి వచ్చిన దేవతా విమానాలను తాకుతున్నాయా అన్నట్లుగా ఎత్తుగా ఉన్నాయి. అక్కడ చాలామంది సైనికులు ఉన్నారు. అక్కడి భవనాల్లో జలాశయాలు నిండుగా ఉన్నాయి. అక్కడి భవనాలు స్వర్గవాసులకు కూడా ఆశ్చర్యం కలిగించేలాగా నిర్మించబడ్డాయి. అందరూ నివసించటానికి తగిన గృహాలు ఉన్నాయి. ఇంకా అది కాక బయట చెప్పాను కదా నేను, అవి కాక ఇక్కడ లోపల భవనాలు వేరే. అక్కడ మామూలు రాత్రిపూట నిద్రపోయేది. ఇక్కడ యజ్ఞానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రూముకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి కదా. వాళ్ళకి వేరువేరు రాజులకి వేరువేరు భవనాలు. ఇక్కడ కూడా భవనాలే, చిన్న చిన్న రూములు కాదు, 1/2 రూములు కాదు. అక్కడ 2 వస్తే 3 బయటికి రావాలి, అది కాదు. కాకుండా వాళ్ళ పెద్ద పెద్ద భవనాలు. అది కూడా రత్నరాసులతోనూ మణులతోనూ అవి సమృద్ధిగా ఉండి ప్రకాశిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ భవనానికి వెళ్ళినా రాసులు రత్నాలు. నేను దొంగతనం అయ్యేది కాదు కదా అది. అలా ధర్మరాజు యొక్క యాగమంటపం రాజులతో నిండిపోయింది. ఎవరు మనుషులే లేరు, అందరూ రాజులే. ఒక రాజుకు ఒక్క సేవకుడు అంతే. అక్కడ పర్మిషన్ 3 లేవటానికి వీలేదు. ఎవరో చాలా పెద్ద రాజు, పెద్ద రాజు అయితే, పెద్ద చక్రవర్తిలాగా అయితే 4 అంతే. అతి తప్పితే లేదండి. అక్కడ అంతులేని సంపదలతో నిండి శోభిల్లుతో ఉంది. వాళ్ళు కూడా ఆ రాజులకు పరిచారకులు ఎవరు కూర్చోటానికి వెళ్ళి నిల్చోవాలి, వాళ్ళు అంతే, బొమ్మల్లాగా అంతే. సీట్లు లేవు అక్కడ, రాజుకొక్కడికే సీటు. ఆ ధర్మరాజు మరి సంపదలతో వరుణదేవుడితో పోటీ పడుతున్నట్లుగా ఉన్నాడు. అక్కడ జనం సప్లై చేసేవాళ్ళు కూడా అప్సరసల్లాగా ఉన్నారట. అంత వచ్చి వెళుతుంటే ఆ మహారాజులు దానింటనే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ అప్సరస వెంటనే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ భార్యలు తీసి నిలబెట్టి మళ్ళీ ఆసనంలో కూర్చోబెట్టేవారట. ఇట్లా ఈ విధంగా తాపత్రయమో ఎవరు గోలు వాళ్ళదండి అక్కడ. అట్లా అయిపోయింది. బాగుంది, మంచి గోలనే, ఎవరు గోలు వాళ్ళది, ఎవరికి కావాల్సింది వాళ్ళకి వచ్చేది. ఇక ధూమం వాసన, అద్భుతమైనటువంటి వాసన. మనం ఇక్కడ పచ్చికట్లు వేస్తాం యజ్ఞం జరుగుతుంటే, అప్పుడే తీసుకొచ్చి కట్టెలు వేస్తాము, అప్పుడే కొట్టుకొని వచ్చి ఉంటారు. కళ్ళు మండుతుంటాయి, కళ్ళే కనపడవు. ఏమంటారంటే ధ్యానం చేస్తున్నాం ఏమంతా. కళ్ళు తీస్తే మంట, అందుకని కళ్ళు ముచ్చుకుంటాం. కళ్ళు మూసుకొని యజ్ఞం
పరమాత్మను లోపలే స్మరిస్తున్నాం. అయిందండి పూర్ణాహుతి, పూర్ణ దర్శనం మనం చేయాలి అప్పుడు. ఆ విధంగా అట్లా. కానీ అక్కడ యజ్ఞం అట్లా కాదు, సువాసనతో నిండిపోయింది. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క వాసన వచ్చేది, ఒక్కొక్క గంటకు ఒక యజ్ఞమైతే ఒక వాసన వచ్చేది. తర్వాత యుధిష్ఠిరుడు 6 అగ్నులను స్థాపించి భూరి దక్షిణలను ఋత్వికులకు ఇచ్చి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రజల కోరికలన్నిటినీ సమృద్ధిగా తీర్చి వారు తృప్తిపడేలాగా చేశాడు. ఎప్పుడూ అన్న పానీయాలకు లోటు రానివ్వలేదు, తినుబండరాలకు లోటు రానివ్వలేదు. అది వదలండి, అది మామూలే, లోటే లేదు. అందుచేత ఎవరికి ఆకలి వేయలేదు. అసలు ఆకలి అవ్వటానికి అసలు వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు. తినటం, కూర్చోవటం, తినటం ఎంత అని తింటారు వాళ్ళు. ఆకలి కావటానికి వంటకాలు లేటుగా అవుతాయని చెప్పడానికి వీల్లేదు, రెడీగా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళి ఎంతైనా తినచ్చు. మధ్యలో భీముడు మాత్రం అప్పుడప్పుడు కనపడేవాడు కాదు, మళ్ళీ కనపడేవాడు, ఎందుకో తెలీదు. అక్కడ యజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటి మంత్రవేత్తలు మంత్ర భాగాలను అంతా కూడా బాగా తెలిసిన నిపుణులై ఉన్నారు. అందరూ కూడా వారు చేసినటువంటి స్తుతులతోనూ ఆజ్య హోమాలతోనూ తిలలు మొదలైన పదార్థాలతోనూ ఇచ్చిన ఆహుతులలో దేవతలందరూ చాలా సంతోషించారు. కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి తీసుకున్నారు అని చెప్తారు. యథా దేవస్తథా విప్రాహ దక్షిణాంద మహాదనైః తతృపుః సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితాః. విప్రులు దక్షిణలతోనూ అన్న సామగ్రితోనూ ధనాలతోనూ ఎంతో సంతృప్తి చెందారు. అంతటి ఆ మహాయజ్ఞంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతగానో సంతృప్తి చెందారు, సంతోషించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎంత అద్భుతంగా ఉంది యజ్ఞం. 36వ అధ్యాయం. రాజసూయ యాగం బ్రహ్మాండంగా సాగుతోంది. పట్టాభిషేకం చేయవలసిన రోజు వచ్చింది. అంటే మహారాజు పట్టాభిషేకం చేయాలి. ఈ రాజ్యం అంతా గెలుచుకొని వచ్చాడు కదా మొత్తం. ఆ రోజున ఈ యాగశాలలోకి విప్రులు మహర్షులంతా వచ్చారు, రాజులు కూడా వచ్చారు. అక్కడ రాజసభ కళకళలాడుతున్నది. ఒక 30 స్టేడియం వేసి ఒక స్టేడియం లాగా ఉంది అక్కడ. అక్కడ నారద మహర్షి మొదలైన మహాత్ములు ఎంతోమంది రాజఋషులతో కలిసి కూర్చొని ఉన్నారు. ఇక్కడి నుంచి చూడాలంటే ఒకడు కనపడు, భూతద్దంతో ఇట్లా దుర్బినీలతో చూడాలి అంతే. ఆ దుర్బినీలతో చూడాలి. శైలుడు ఎక్కడున్నాడు అంటే దుర్బినీలతో చూడాలి. ధర్మరాజును కూడా చూస్తుండ. అన్ని చోట్ల అన్ని రాజులకు పెట్టారు ఇది దుర్బినీలు. దుర్బినీలో చూడాలి. ఒకడు సేవకులు పట్టుకుంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు తిప్పుకొని. అంత పెద్ద యజ్ఞశాల. యజ్ఞకర్మల మధ్యలో లభించిన విరామ సమయంలో వారు దేవతల్లాగా మాట్లాడుకున్నారు, దేవర్షుల్లాగా చర్చించుకున్నారు. ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదు అని వారిలోని తర్క పండితులు చర్చించుకున్నారు. అంత దేవతల్లాగా చర్చించుకున్నారు. విరామ సమయం అని ఇస్తారు యజ్ఞంలో, బెల్లు కొడతారు విరామ సమయం, ఒక అరగంట విరామ సమయం అని. అంటే వీళ్ళేం చేశారు, ఈ పురోహితులు అర్చకులు కొట్టుకోవటం, ఇట్లా చేస్తే బాగుండు, ఇంకా అట్లా పెట్టింటే బాగుండు, ఇంకా ఇట్లా పెట్టింటే బాగుండు, ఈ స్తంభం ఈ వంకరగా ఉంది. మామూలే కదండి. ధర్మరాజు కాదు, వాళ్ళు నాయనకు కూడా అదే చేస్తారు. అటువంటి వాళ్ళు మామూలే కదండి. అంత ఆ దక్షిణ అంతవరకు ఇచ్చారు, అంత ఎక్కువ అయింది. ఎందుకు ఇవ్వాలి అంత ఎక్కువ? వాడికి నాకన్నా తక్కువ చదువుకున్నాడు కదండి, వాడికి అంత ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది వాడికి? నీకెంత ఇచ్చారు? ఆడికన్నా ఎక్కువ ఇచ్చారులేండి, కానీ ఆడికెందుకు? మరి నోరు మూసుకొని ఒకడు, వాడికన్నా నీకు ఎక్కువ ఇచ్చారు కదా, అవును, మరి నోరు మూసుకొని ఉండు. వాడికి 10 వరాహాలు ఎందుకు ఇవ్వాలా అని అడుగుతున్నావు. నీకెంత ఇచ్చారు? 100 వరాలు. అయితే ఇంకా ఎక్కువ నోరు మూసుకో, అంటించుకో అని ఒకడు. ఇంత బుద్ధి చెప్తున్నావు, నీకెంత ఇచ్చారు?
అబ్బాయి నాకు 15 ఇచ్చారు, మనం బుద్ధిలే నీకు 15 తీసుకున్నాం, పర్వాలేదు, నాకంత దురాశ లేదు అని వాడు అట్లా ఇది చర్చించుకోవటం. వారిలో కొందరు శాస్త్రంలో చెప్పబడినటువంటి కారణాలు కూడా చూపించారు. శాస్త్రంలో అది లేదండి అని ఒకడు, అది ఉందండి అని ఒకడు, లేదండి నేను చూపిస్తానండి, పుస్తకం తీసుకొచ్చాను, నా సంఖ్యలోనే పెట్టుకొని వచ్చాను ఒకడు చూపించేది. అట్లా చూసుకొని ఆ పాయింట్స్ అంతా గంటపాఠం చేసుకోవటం. ఇది బాగలేదని చెప్పుకోవటం, ఇది బాగుందని చెప్పుకోవటం. బలహీనంగా ఉన్నటువంటి వాక్యాలను ఉదాహరణలు చూపిస్తూ కొంతమంది చెప్పారు. మరికొందరు బలంగా ఉన్నటువంటి యుక్తులను బలహీనంగా చేస్తూ మాట్లాడుతున్నారు. శాస్త్రం ఎట్లయినా తిప్పుకోవచ్చు, మన ఇష్టం. సంస్కృతము ఎట్లా మాట్లాడినా అర్థం వస్తుందండి, అర్థం వస్తుంది. అపశబ్దం అర్థం వచ్చినా కూడా దానికి మంచి శబ్దమే చెప్పచ్చు. ఆ భాష అటువంటిది, అద్భుతమైనటువంటి భాష, ధర్మ సూక్ష్మం అటువంటిది. ఇలా అక్కడ ధర్మార్థాలు తెలిసినటువంటి పండితులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మహానిష్ఠాపరులు వారి చర్చను చూసి ఆనందిస్తున్నారు. చర్చనే చేస్తున్నారు శాస్త్రపరంగా, దక్షిణులు కాదు. అదొక దక్షిణుల విచారంగా ఒక పక్క వాళ్ళు ఉన్నారు, అది వేరే. ఇది వేరే జరుగుతుంది, అది వేరే జరుగుతుంది. ఇంకొక పక్క వంటకాలు విచారంగా మాట్లాడుకుంటున్నారు. నువ్వేం తిన్నావు, నీవేం తిన్నావు, ఈరోజు చేశారు, కానీ అరగటానికి ఇంకోటి చేసింటే బాగుండు అని ఇంకొకడు. ఇంత భక్ష్యభోజ్యాలు చేశారు కదా, అరగటానికి ఒక చూర్ణం అని చేసింటే ఎంత బాగుండు. అల్లము ఎంతే అని అల్లము పెట్టించలేదు, అల్లము చట్నీ చేసింటే ఎంత అద్భుతంగా ఉండు. అల్లం చట్నీ ఉండనయ్యా నువ్వు, గోంగూర లేనిది ఏంటయ్యా యజ్ఞం ఇది అని ఒకడు. గోంగూర ముఖ్యం, అత్యంత ముఖ్యమైన గోంగూర పచ్చడి, గోంగూరం కదా మోక్షానికి ఇచ్చేది అని 3 రోజుల కిందట చేశాడనే గోంగూర అని ఒకడు. అయ్యో నేను వచ్చే లోపల తినేశారండి, గోంగూర లేదండి అని ఒకడు. ఇట్లా ఈ విధమైనటువంటి గోంగూర ఒకడు. చూడండి, ఏమన్నా కానీ ఆవగాయకు ఒక శాస్త్ర నియమ ప్రకారంగా ఒకటి ఉంది చూడండి. ఆ ఆవగాయ లేనిది అది ఒక భోజనమా అండి అని ఒకడు. లేదు పొద్దున వడ్డించారండి, పొద్దునొట్టి సాయంత్రం కూడా వడ్డించాలండి. పొద్దున తిన్నావా, తిన్నానండి, అయితే సాయంత్రం ఏమంటే అయితే లేదని ఎందుకంటావు, సాయంత్రము లేదు అందుకని చెప్తున్నాను. శాస్త్రంలో ఏం చెప్తుందంటే అని చొరు చేశాడు. ఆవగాయకి గోంగూరకు దీనికంతా శాస్త్రాలు కొంత, అది వేరే పార్టీ, అది వేరే వాళ్ళు చెప్పుకో. ఎవరు గోళ్ళు వాళ్ళదండి, ఎవరు కథ వాళ్ళది. ఆ మధ్యలో ఆడవాళ్ళు వేరే అక్కడ. ఆ నగలు ఈ నగలు, ఈ నగలు చూసేది, ఈ నగలు ఇంద్రలోకం నుంచి వచ్చింది అని ఒకడు. ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ లేదండి మాకు కుబేరుడు ఇచ్చాడు అని ఒకడు. గోల ఏది అరగంట టైంలో ఈ పనులు అయిపోతున్నాయి. ఈ మధ్యలో ఎవరిని పట్టించుకోకుండా హాయిగా లోపలికి వెళ్ళి అరగంట వదులుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు. ఎవరని మీకే తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నట్టు వంటి నుంచి వస్తుంటాడు, వంటింటి నుంచి వస్తాడు. ప్రతి అరగంటకు వెళుతూ ఉంటాడు, రెస్ట్ దొరికినప్పుడంతా వెళుతూ ఉంటాడు, వచ్చి కూర్చుంటూ ఉంటాడు మహానుభావుడు. ఆయన ఉంటేనే కళ. అక్కడ సర్వ భాష్యాలు చదువుకున్నటువంటి శ్రేష్ఠులు కూడా ఉన్నారు. శాస్త్ర చర్చలో వీరందరూ కూడా అనేక విషయాలను ఉదాహరణలతో చెబుతూ ఉండగా అందరూ విని ఆనందిస్తున్నారు. చాలా బాగుంది. అప్పుడు ఆ యాగశాల నక్షత్రాలతో నిండి ఉన్నటువంటి విశాలమైన ఆకాశంలాగా ఉందట. వాళ్ళందరూ నక్షత్రాలతో మెరిచిపోతున్నారు, పడపడ అని. అందరూ తేజస్వంతులు. బుద్ధి మాత్రం పరమాత్ముడికే తెలుసు, మాత్రం కడవగా అందరూ ఉన్నారు. వేద పండితులైనటువంటి విప్రులతోనూ మహర్షులతోనూ చాలా ప్రకాశిస్తుంది. అక్కడ అందరూ వేదం వచ్చిన వారే ఉన్నారు, అందరూ నియమనిష్ఠులు పాటించేవారే ఉన్నారు. అటువంటి వాళ్ళే లోపలికి ప్రవేశం. అంత అద్భుతంగా యజ్ఞాన్ని చేస్తున్న ధర్మరాజు యొక్క సామర్థ్యాన్ని, సంపదను చూసి నారద మహర్షి ఎంతో సంతోషించాడు. అక్కడికి వచ్చిన రాజులందరినీ చూసి పూర్వం బ్రహ్మభవనంలో దేవతలు తమ అంశాలతో అవతరించే కథను గుర్తు చేసుకున్నాడు. వారే వీరు అని కూడా భావించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.